పని అయిపోయింది. అసలు పల్లెల్లో ఉన్న సూత్రాలు ఎలా పడిపోయాయి? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. సూత్రాలు దొరకకుండా మనం ఎలా వెళ్ళగలం? మళ్ళీ ఒకసారి వెతుకుదాం రండి. అలాగేమో, పదండి. నేను పోయి తీసుకొస్తా, ఉండండి. ఆగు, నువ్వు కాదు, నేను పోయి తీసుకొస్తా. జల్దీ పోండి. సత్యం, రే, నువ్వు త్వరగా గుడికెళ్ళి అలా జల్దీ తోలుకురాబో. నేను వాడి కోసమే వెళ్ళు. సరే, వెళ్ళు. ఇప్పుడు వచ్చేస్తా. చెప్పాను లేవే, వస్తారు. వస్తాడు. పూజారి గారు నమస్కారం. నమస్కారం. అదే మా వాళ్ళు మంగళసూత్రం తీసుకొచ్చారు, పూజ చేయించాలి. అయిందా? మంగళసూత్రం ఎక్కడో పడిపోయిందంటండి. మంగళసూత్రం పడిపోయిందా? మరి మరి మా వాళ్ళు ఏరండి? అటు వెతుకుతున్నారు, వెళ్ళండి. ఎటు? మంగళసూత్రం పడిపోయి. తులసి, తులసి, తులసి. ఏమండి, మంగళసూత్రాలు తెలిసినది దొరకలేదా? లేదండి. అసలు అసలు ఎట్టా పోయింది? ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు ఎక్కడో పడిపోయింది నాన్న. ఇప్పుడు ఎలాగమ్మా? ముహూర్తం వేళైపోయింది. అక్కడంతా కంగారు పడుతున్నారు. మంగళసూత్రం తొందరగా తీసుకురమ్మని నన్ను పంపిండ్రు. సూత్రాలు లేకుండా ఎట్టా పోవాలా? సరిగ్గా ఎతికిండ్రా? అంతా వెతికేశామండి. ఇదంతా నా వల్ల జరిగింది. అంత నా జాగ్రత్త వల్ల జరిగింది. కాదమ్మా, నీకు జాగ్రత్త లేక కాదు, కర్మ. మన కర్మ కొద్దీ అలా జరిగినది. ఇప్పుడేం చేద్దామండి? ఇంకా ఇక్కడే ఉన్నాం అనుకో, ముహూర్తం దాటిపోతుంది. పదండి, వెళ్ళి జరిగింది చెప్దాం. కానీ ఏం జరిగినా వెళ్ళక తప్పదు కదా. అన్నిటికీ సిద్ధమై వెళ్దాం. పదండి, పదండి. రండమ్మా, పదండి, వెళ్దాం. అమ్మా, తర్వాత తంతు మాంగళ్యధారణే. మంగళసూత్రం తీసుకొచ్చారా? గుడికి మా తమ్ముడు పోయింది కదా, తీసుకొస్తాడు. గదిగో వచ్చేస్తున్నారు, వచ్చేస్తుండ్రు. జల్దీ రాండ్రి, జల్దీ రాండ్రి, గడ పెళ్ళాగింది. ఏంది గట్ల నిలబడినారేంది? మంగళసూత్రాలు తీసియండ్రి. సూత్రాలేవిరా? ఏంది జేబులో కనిపెట్టినావా ఏంది? పవిత్రంగా పళ్ళల్లో పెట్టిస్తే గట్లనే పూజ చేయించి తేవాలే గాని గిట్ల జేబులో పెట్టుకోండి. ఏ పని ఎట్లా చేయాలో కూడా తెలియదు వీళ్ళకి.
పాడు మొగాలని పోడు మొగాలు. మాణిక్యం, తమ్ముడు తొందరగా తీసి రాయి. తాళి కట్టే సమయం అయినదిరా. ఏందిరా సూత్రాలు అడిగితే తెల్లబోయి చూస్తావేంద్రా? సూత్రాలు సూత్రాలు కొంపదీసి పారేసిండ్రా ఏంటి? కదే కదేం జరిగినది వదినా? ఏందిరా నువ్వు అనేది? మంగళసూత్రాలు పారేసిండ్రా? పూజ చేసి తీసుకురమ్మంటే పారేసి వచ్చినారా? ఇప్పుడు ఎట్టా పంతులు? ఎట్టా పంతులు? మంగళసూత్రాలు లేకుండా పెళ్ళెట్లా పూర్తయిదని పంతులు? అసలు ఎట్లా పోయినాయిరా? అమ్మ తులసి, అవి ఎట్లా పోయినాయమ్మా? పద్మావతి ప్రదక్షిణాలు చేస్తుంటే ఎక్కడ పోయాయి? బలిసినాదే గదేమన్నా నీ మెళ్ళో కోడిగలు సరుకుంటావా? పారే నీకి మంగళసూత్రమే గది. నా కూతురు పెళ్లికి చేయించిన మంగళసూత్రం గది. అసలు నిన్ను మాణిక్యం 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 ఇంత క్రితమే చెప్పినా ఇంకా కాలేదని. అయితే గొడ్డు లెక్కను కొడతావా? 30 ఏళ్ళు 30 ఏళ్ళు ఇలువ చేసేటివి పారేస్తే ఊరుకుంటారా? డబ్బు లెక్క ఎట్టున్నా గవి లేకపోతే తాళెట్టగడతాడా పిల్లగాడు? కట్టేసే సమయం కూడా వచ్చేసినది. ఇప్పుడు ఇంకో సూత్రాలు యానికి వస్తాయి చెప్పు. నువ్వు తెస్తావా? చెప్పు దుర్గమ్మా, నువ్వు తెస్తావా? చెప్పు, తెస్తావా? తెస్తా.
ఇచ్చిన పవిత్రమైన పసుపు తాడు. పంతులో, అమ్మా ఈ పసుపు కొమ్మని మంగళసూత్రంగా కట్టించుండ్రి. మాణిక్యం, పోయిన మంగళసూత్రాల ఖరీదు నీకు నేనిస్తాను. కాని బంగారం కన్నా మనుషులు మమతలు ఎక్కువ. ఏదో పొరపాటు జరిగినది. జరిగిన ప్రతి పొరపాటుకి చేయి చేసుకోవడమే పరిష్కారం కాదు. పైగా పద్మావతి నా కోడలు. నేనే కూతురు లెక్క చూసుకోవాలనుకుంటే నువ్వు పెద్దమ్మవై ఉండి అత్తమ్మ లెక్క ప్రవర్తించుడు ఏం బాగలేదు. ఇంకో పాలి పద్మావతినేమన్నా అన్నవో మర్యాదగుండదు. జాగ్రత్త. పంతులో, అమ్మా నా కూతురికి ఇంత కర్మ పట్టలే. మంగళసూత్రాలు మానేసి పసుపు కొమ్ము కట్టించుకునేంత కర్మ పట్టలే. మాణిక్యం, నీ ఇష్టం. కట్టిస్తావో మానుకుంటావో నీ ఇష్టం. నా మీద పంతంతో మానేస్తే పెండ్లాగిపోయేటిది నీ కూతురిదే, నా కూతురిది కాదు. గందుకేగా ఇట్టా చేస్తున్నావు. నా మీద కోపంతో ఈ పెండ్లి చెడగొట్టనీకేగా నిన్న నా అల్లుణ్ణి దాచేసినావు. పోనీలే దొరికింది కదా అనుకునేసరికి ఇప్పుడు మంగళసూత్రమే ఏకంగా మాయం చేసేసినావు. మాణిక్యం, ముంగట మన కూతురు పెండ్లోనియే. లే, ఈ దుర్గమ్మ సంగతేందో తేలాలా. సూత్రాలు మేం పోగొడితే ఆవిడ చేశారంటావేంటక్క? అబ్బో, ఈ మాటలు నాకు కొత్త, నువ్వు కొత్త, లేక దుర్గమ్మ కొత్త? కాబోయే బియ్యపురాళ్లుగా వజ్రం రాళ్ళు గులకరాళ్ళు నాకు తెలవదా ఏంది? నా కూతురి పెండ్లి ఆగిపోనికి సూత్రాలు దాచేసి పోయినాయని ఆవిడే చెప్పమందని నాకు తెలవదా ఏంది? మాణిక్యం, గట్లయితే పసుపు తాడు తెచ్చి ఎందుకు గట్టమంటను? అనవసర అనుమానాలతో నీ కూతురు పెళ్లి నువ్వే నాశనం చేసుకోవద్దు. అమ్మా, ఎవరి తప్పో తర్వాత తెలుసుకోవచ్చు. ముందు పెళ్లి కానివ్వండి. అమ్మా, సమయం మించిపోతుంది. ఆ తాళిస్తే ఆ తంతు పూర్తి చేస్తాను. ఇవ్వు మాణిక్యం, లేదంటే మన కూతురు పెండ్లి పూర్తవదే. మాణిక్యం, నేనే చేసినాననుకుంటే పెండ్లైనాక పంచాయతీ పెట్టు, తేల్చుకుందాం. ముందు పెళ్లి గాని ఇట్లీ. గట్లనే, పెండ్లైనాకే తేల్చుకుందాం. కానీ ఈ పసుపు తాడు ఇట్లీ. మంగళసూత్రాలు పూజకు పంపిస్తే దాచేసిండ్రు. మా ఇంటి ఆచారం తీర్లా. కనీసం ఈ పసుపు తాడైనా మంచి అదృష్టవంతరాల చేతుల మీద ఇప్పిస్తే నా కూతురికి అదృష్టం పడుతుంది. సరే, గట్లనే జై. ఎవరు అంత అదృష్టవంతురాలు? గట్లనే చూస్తా ఉండు, ఇప్పిస్తా. అమ్మా కవిత,
రామా ఓ నీకు అసలే మొహమాటం ఎక్కువాయే జర నేను వస్తున్నానుండు